హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, నిన్న మీరు ఓనర్షిప్ రివ్యూ చూశారు కదా, పవన్ బ్రో ఇచ్చింది. సో అతని బండే ఇది. సర్వీస్ అయిపోయిన తర్వాత ఈ బండి పికప్ ఎలా ఉందో నేను చూడాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు చూడాలనుకున్నట్లయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆఫ్టర్ సర్వీస్ లో ఎండ్ గేర్స్లో పికప్ ఎలా ఉంది, ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందని దాని గురించి క్లియర్గా చూద్దాం. నేను చాలా వీడియోలు చేశాను 100-350 గురించి. సో మీరు కనుక ఈ వెహికల్ కొందామని చూసినట్లయితే ఫస్ట్ 2024 100 చూడండి, అతను 2025 100 ఫస్ట్ ఇంప్రెషన్ రైడ్ రివ్యూ చూడండి, స్పెసిఫికేషన్స్ చూడండి. అలాగే మరీ ముఖ్యంగా ఓనర్షిప్ రివ్యూ కూడా ఉంది. తెలుగులో ఎవరు చేయలేదు, మనమే చేసాం. ఇప్పుడు నేను ఈ వెహికల్ని రైడ్ చేసి నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీతోటి మాట్లాడతాను. ఆఫ్టర్ సర్వీస్ అన్నమాట. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది బండికి, చూద్దాం. ఫస్ట్ గేర్ కొంచెం సౌండ్ చేసింది, రిమైనింగ్ గేర్స్ అన్నీ చాలా స్మూత్గా పడిపోతున్నాయి. గేర్ బాక్స్ అయితే అల్ట్రా స్మూత్ ఉంటుంది. ఫస్ట్ బండి కొత్త బండి నడిపినప్పుడే షోరూమ్ బండి నాకు స్మూత్గా అనిపించాయి. కాకపోతే సర్వీస్ అయిన తర్వాత ఇంకొంచెం స్మూత్నెస్ లెవెల్స్ అయితే పెరిగి అనిపిస్తుంది. అలాగే బండిని నడుపుతున్నప్పుడు ఇంజన్ సౌండ్ అయితే కొంచెం సాఫ్ట్ అయింది. కొత్త బండి మీద అది నోట్ చేయగలుగుతున్నాను. ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం కొంచెం స్ట్రాంగ్గా వినిపిస్తుంది. లాస్ట్ టైం అంటే షోరూమ్ బండితో పోల్చుకుంటే ఈ 553 కిలోమీటర్లు తిరిగిన బండి యొక్క ఎగ్జాస్ట్ నోట్ కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో ఇంజన్ పికప్లో నాకు పెద్ద డిఫరెన్స్ అయితే అర్థం కావట్లేదు. మామూలుగానే కొత్త బండి ఎలా ఉందో ఇది అలానే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇంజన్ స్మూత్నెస్ కొంచెం పెరిగినట్లు అనిపిస్తుంది, ఆ ఫీల్ అయితే ఉంది. సో క్లచ్ తను అడ్జస్ట్మెంట్ చేసుకోలేదు. క్లచ్ కొంచెం దూరంగా ఉందన్నమాట వేళ్ళకి. కొత్త బండి నడిపినప్పుడు కూడా అలానే అనిపించింది. నా వేలు కొంచెం పెద్దవే అయినా కానీ నాకే దూరంగా అనిపిస్తుంది. పవన్ బ్రో దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది, సర్వీస్ అయిపోయింది కాబట్టి. సో హ్యాండ్లింగ్ యొక్క ఆ స్టెబిలిటీ అయితే మీరు చూడండి, చాలా నీట్గా అయితే వెళ్ళిపోతుంది అన్నమాట వెహికల్. హ్యాండ్లు వదిలేసి మీరు నడపగాకనే నేను జస్ట్ మీకు చూపించడం కోసం, ఆ స్టెబిలిటీ చూపించడం కోసం వదిలేశాను. చాలా తిన్నగా వెళ్ళిపోతుంది. వైబ్రేషన్స్ అయితే అస్సలు లేవన్నమాట. ఫస్ట్ సర్వీస్కి ముందు కూడా నేను కొత్త షోరూమ్ అని నడిపినప్పుడు కూడా నాకు వైబ్రేషన్స్ అనిపించలేదు. ఇప్పుడైతే అసలు అనిపించట్లేదు. థర్డ్ గేర్ సరిపోతుందన్నమాట ఇలాంటి రూరల్ ఏరియాస్లో, అలాగే సిటీలో అయితే. 4th 5th అంటే హైవే మీదకి వెళ్ళినప్పుడే కంప్లీట్గా వేసుకోగలం. ఈవెన్ 4th వేసుకున్నా కానీ వెంటనే తీసేయాల్సి వస్తుంది అన్నమాట. ఏ ఒక అడ్డం వచ్చేసి సంథింగ్ మనకి ట్యాకిల్స్ అయితే ఉంటాయి కదా. ఇంజన్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్ ఉంది, చాలా స్మూత్ ఉంది. గేర్ బాక్స్ చాలా స్మూత్ ఉంది. సీట్ కంఫర్ట్ చాలా స్మూత్గా ఉంది. హ్యాండిల్ బార్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. కాకపోతే ఎక్కువ దూరం నడిపిస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా పట్టుకొని హ్యాండిల్ బారు మన చేతికి కాస్త పెయిన్ వస్తుంది. అది ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు. సో ఇది చదలవాడ హైవే. ఇప్పుడు దాకా నేను నడిపింది పక్కన పల్లెటూరులో అన్నమాట. ఇది హైవే ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళొచ్చు అన్నమాట, 15 కిలోమీటర్స్. మీకు బెస్ట్ మైలేజ్ రావాలంటే మీరు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? 100-50లో మీరు రైట్ గేర్లో రైట్ స్పీడ్ వెళ్ళటం, అగ్రెసివ్గా నడుపుకోకుండా కొంచెం డీసెంట్ థ్రోట్లు ఇవ్వటం. ఇది మర్చిపోతే ఖచ్చితంగా మీకు ఈ 350cc ఇంజిన్ అయితే ఫ్యూయల్ సక్సెస్ ఉందన్నమాట. సో థర్డ్ గేర్లోకి వచ్చేటప్పుడు ఒక 60-65, అక్కడ 4th గేర్లో వచ్చేసరికి ఒక 70+. మీరు కనుక నెమ్మదిగా క్రూజ్ చేసినట్లయితే బెటర్ మైలేజ్ అయితే వస్తుంది. సిటీలో అయితే కష్టం, ఎందుకంటే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం, థ్రోట్లు ఇస్తూ ఉంటాం. సో ఫ్యూయల్ నీడ్ అన్నమాట ఆ టైంలో ఎక్స్ట్రా పుల్ కోసం. ఇంజన్ అయితే ఇవ్వలేదు, కానీ హైవే మీద అయితే మాత్రం మీరు 36-37 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోదాం. ఇక ఇంజన్ హీట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు నోట్ చేస్తారు. కొత్త ఇంజన్, పైగా 350cc, కొంచెం వెదర్ కూడా హాట్గా ఉంటుంది. ఆటోమేటిక్గా ఇంజన్ అయితే మాత్రం హీట్ అవుతుంది ఈ టైంలో. బట్ మీరు లాంగ్ వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా బ్రేక్స్ ఇవ్వాలి. మనోడు 160 కిలోమీటర్స్ వెళ్ళి మధ్యలో ఒక బ్రేకే ఇచ్చాడంట. ఖచ్చితంగా ఇంజన్ హీట్ అవుతుంది. అలా వెళ్లకుండా ఒక 60-70 కిలోమీటర్స్కి వచ్చి ఒకసారైనా సరే ఖచ్చితంగా మీరు ఆగటం బెటరు. సో అది బెటరు, మీరు నడుపుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు అగ్రెసివ్గా నడిపే వాళ్ళు అయితే తొందరగా ఇవ్వాలి, అండ్ చిన్నగా వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం 60-70కి ఆపుకోవడం బెటర్.
ఇంజిన్ అయితే హీట్ అవుతుంది, కొత్త ఇంజిన్ కాబట్టి ఆ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది లోపల. పర్లేదు, సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే చిన్న స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా తెలుస్తుందంటే ఇంకా పాట్ హోల్స్ వచ్చినప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట. సస్పెన్షన్ మార్చారు థ్యాంక్ గాడ్, ఎందుకంటే లాస్ట్ సస్పెన్షన్ తోటి నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను క్లచ్తో కూడా. ఇప్పుడు క్లచ్ స్మూత్ ఉంది అండ్ సస్పెన్షన్ కూడా స్మూత్ ఉంది, సీట్ కూడా అడిషనల్ స్మూత్ అన్నమాట. ఆల్వేస్ ఇక లాంగ్ రైడ్స్ చేయడానికి వెహికల్ ఉపయోగపడుతుంది, బట్ షార్ట్ లాంగ్ రైడ్సే. సిటీలో ఎక్కువ నడుపుకునే వాళ్ళకి, అలాంటి సిటీ ట్రాఫిక్లో మాన్యూర్ చేసుకునే వాళ్ళకైతే ఈ బండి బాగా ఉపయోగపడుతుంది అన్న ఒపీనియన్. మీరైతే కొనుక్కోవచ్చు హ్యాపీగా, బట్ లాంగ్ రైడ్సే ప్రయారిటీగా తీసుకొని వెహికల్ అయితే కొనొద్దని చెప్తున్నాను. ఇక బండి కాస్ట్ వచ్చేసరికి 2,20,000 అలా ఉంటుంది. యాడాన్స్ చేసుకుంటే 2,35,000 దాకా వెళ్తుంది, ఎంత తక్కువ యాడాన్స్ చేసుకున్నా ఆల్మోస్ట్. సో కాబట్టి మీరు కొంచెం ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టండి ఈఎంఐ పెట్టుకునే వాళ్ళు, అప్పుడు కొంచెం వడ్డీ రేట్ అనేది తగ్గుతుంది కదా. సో హ్యాండిల్ బారే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా వైడ్ ఉంది, కాన్ఫిడెంట్గా పట్టుకోవచ్చు. ఈవెన్ మనం వదిలేసి నడిపినా చాలా మంచిగా వెళ్తుంది. మీరు గమనించండి, అసలు మధ్యలో ట్యాంక్ చూసారా ఎంతో బాగుందో. అంటే మన లుక్సే జారిపోతున్నాయి అన్నమాట మ్యాట్ మీద, మ్యాట్ ఫినిషింగ్ మీద. చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. సో లో మెయింటెనెన్స్ కలర్ అని చెప్తాను గ్లాసీ ఫినిషింగ్ కలర్స్ కంటే కూడా. సో ఇక్కడ ఒక చిన్న టెస్ట్ చేసి చూపిస్తాను. ఇది మనకి సెకండ్, ఫస్ట్, థర్డ్ గేర్స్లో జనరల్గా తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు క్లచ్ పట్టుకొనే మనం యాక్సిలరేటర్ ఇవ్వాలి కదా, కానీ ఇక్కడ అలా అవసరం లేదు. పెద్ద ఇంజన్, ఎక్స్పెక్ట్ చేయడం ఎవరో ఇది ఉంటుందని. సో ఇప్పుడు చూసారా, నేను ఆల్మోస్ట్ యాక్సిలరేటర్ వదిలేశాను, క్లచ్ వదిలేశాను. ఇప్పుడు ఇది ఒక 20, 18, 17 అలా వెళ్తుంది. డైరెక్ట్గా థ్రాటిల్ ఇచ్చేస్తే చూసారా, ఇంజన్ తనంత తాను సెల్ఫ్గా కొట్టేసుకొని ఆగిపోలేదు, బండి అయితే వెళ్తుంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే వరీ అవసరం లేదు. సిటీలో మీరు యాక్సిలరేటర్ వదిలేసి కూడా నడిపించుకోవచ్చు. ఇప్పుడు మరి ఫస్ట్ గేర్లోకి వచ్చాను, 10, ఒక 11, 12 అలా వెళ్తుంది అనుకుంటా స్పీడ్, ఆల్మోస్ట్ 15 దగ్గరలో. సో డైరెక్ట్గా క్లచ్ పట్టుకోకుండా ఇలా థ్రాటిల్ ఇచ్చేస్తే బండి అయితే వెళ్ళిపోతుంది, ఆగదన్నమాట. బండి అయితే ఆగదు. థర్డ్ గేర్ వైపు అయితే మాత్రం మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. సో సర్టెన్ ఆర్పిఎం ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఇది ఉపయోగపడుతుంది సిటీలో నడుపుకునే వాళ్ళకి. సో సిటీలో యూస్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటివన్నీ ఇచ్చారు. ఎనీవేస్ బండి అయితే మాత్రం మీరు ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టండి ఈఎంఐలో తీసుకునే వాళ్ళు అయితే మాత్రం. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో బండి గురించి నన్ను ఫైనల్గా చెప్పమనంటే కాన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ వైబ్రేషన్స్ కూడా పెద్దగా అనిపించవు. సిటీలో డైలీ నడుపుకునే వాళ్ళకి నేను ఈ వెహికల్ని స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. అలాగే చిన్న లాంగ్ రైడ్స్ ఫ్యామిలీ కోసం యూస్ చేసుకుంటానన్నా సరే నో ప్రాబ్లం. దట్టు మీరు ఇంకా తక్కువ హైట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ వెహికల్ మీకు యాప్ట్గా సూట్ అవుతుంది. ఆల్రెడీ చూసారు కదా పవన్ బ్రోని. సో చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి రూరల్ ఏరియాస్లో సిటీలో పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కించుకోవచ్చు. ఈవెన్ అది ఎక్కినప్పుడు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మీకు సపోర్ట్గానే ఉంటుంది, కానీ డిస్కంఫర్ట్ అయితే లేదు. 2024 బండికి దీనికి చాలా మారిపోయిందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. పవన్ బ్రోని చాలాసేపు నుంచి వెయిట్ చేయిస్తున్నాను, నా కోసం చాలా టైం స్పెండ్ చేశాడు. ఇక అతనికి బండి ఇచ్చేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. ఎనీవేస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి.